హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. వచ్చేస్తున్నా భయ్యా ఫేక్ ఐఎన్ఆర్స్ అమౌంట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఫేక్ కలెక్షన్స్ ఎలా రుద్దారో కూడా తెలిసిపోతున్నాయి అనమాట. ఒక్కొక్కటే రిలీజ్ చేస్తున్నారు. అది ఏ సినిమా అంటే కల్కి సినిమా. ఎస్, కల్కి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిందని తెలిసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అండ్ 1000 కోట్ల పైగా, అదే 1100 crores క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే ఇదంతా బాగుంది, కానీ నేపాల్ కలెక్షన్స్ మాత్రం ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి భయ్యా. సోషల్ మీడియాలో ఇదంతా ఫేక్ అని రుతున్నారు కలెక్షన్స్. అయితే యాక్చువల్ గా అయితే ప్రభాస్ కల్కి సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఇవి అని చూపించింది. అయితే ట్రేడ్ వర్కర్స్ అయితే ఖచ్చితంగా 23 కోట్ల పైనే ఉన్నాయి. 23 కోట్లు అనుకోండి. సో ఇప్పుడు చూస్తే అసలు ఒక్కొక్కటే బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. నేపాల్లో యాక్చువల్ ఐఎన్ఆర్ వచ్చింది 13 కోట్లు అంట. బట్ వాళ్ళైతే చూపించింది, ప్రొజెక్ట్ చేసింది అయితే 23 కోట్లు అని చెప్తున్నారు. సో దీన్ని ఇప్పుడు ఎలా తీసుకోవాలో అసలు అర్థం కావట్లేదు. బట్ మొత్తానికి అయితే అప్పుడే అనుకున్నా భయ్య, బట్ ఇంత ఎలా క్రియేట్ చేసిందని. బట్ అఫ్ కోర్స్ నేపాల్లో ప్రభాస్ గారికి బాగానే క్రేజ్ ఉంది. సో సినిమా కూడా కొంచెం ఎక్కువ బడ్జెట్ కాబట్టి ఈజీగా కొంచెం ట్రిగర్ అయ్యారేమో ఆడేసి అనుకున్నా. బట్ 23 కోట్లు అనేది చాలా ఎక్కువ భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు 23 కోట్లు మార్క్ టచ్ చేసింది ఏకైక సినిమా అదే బాహుబలి సినిమా అనమాట. దాని తర్వాత ఏదైనా టచ్ చేసిందంటే దాని దగ్గరలో వచ్చిందంటే కేజీఎఫ్ 19 కోట్లు ఉందన్నమాట. దాని కింద అయితే మళ్ళీ అదే RRR ఉంది 13 కోట్ల ఇంచుమించు అలా ఉంది. సో ఇప్పుడు కేజీఎఫ్ ని RRR ని దాటేసి 23 కోట్లు అంటే బాహుబలిని కూడా దాటేసి 23 కోట్లుగా పెట్టి ఇండస్ట్రీ హిట్ గా మారిందని ప్రచారం చేశారు. సో ఇప్పుడు చూస్తే కొన్ని పేజెస్ లో అయితే మామూలుగా 20 కోట్లని వేశారు అనమాట. సో ఇప్పుడు అది కూడా ఫేక్. కొన్ని చోట్ల 20 కోట్లు, కొన్ని చోట్ల 17 కోట్లు, కొన్ని చోట్ల 23 కోట్లు అని వేసేసారు. సో మొత్తానికైతే ఎట్టకేలకు ఇది ఫేక్ అని చాలా స్ప్రెడ్ అయిపోతుంది. సో మొత్తానికైతే చాలా చోట్ల కూడా ఇది ఫేక్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి, ఇంకా దాన్ని కూడా బయటకు వస్తుందా అని చెప్తున్నారు. ఏంటో భయ అసలు అర్థం కావట్లేదు. బట్ ఇది కావాలని చేస్తున్నారో కొంతమంది అనేది ఇంకా తెలీదు. బట్ మొత్తానికి యాక్చువల్ ఐఎన్ఆర్ అయితే ఇప్పుడు 13 కోట్లు చూపిస్తుంది. బట్ మిగతావి 10 కోట్లు ఎలా మరి అనేది ఇప్పుడు డౌట్. సో మొత్తానికైతే బాహుబలి రేంజ్ లో వచ్చాయంటే కొంచెం నమ్మబుద్ధి కాదు కానీ, బట్ ఎంతో అంత ఖచ్చితంగా అయితే 15 కోట్ల పైన వచ్చింది భయ్య, అందులో డౌట్ లేదు కల్కికి అయితే. బట్ 23 కోట్లు అనేది కొంచెం నమ్మశక్యంగా లేదు అంతే. బట్ ఇంకా చూడాలి ఏ విధంగా దీన్ని ఇంకా స్పందిస్తారో మూవీ టీమ్ అండ్ వేరే వాళ్ళు, మన మూవీ క్రిటిక్స్ అయితే. సో మొత్తానికి ఇదిగా సంగతి అయితే. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ సినీ కలెక్షన్స్ పై, కల్కి కలెక్షన్ పై తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శుభ వైబ్స్.